ఆరాధన చేసుకోమని ఒక వచనం చదువుకుందాము, ధ్యానించుకొని ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన 5వ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయము 13, 14. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనమైన వానికి
గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావం అని చెప్పబెట్టిని. ఆ 4 జీవులు ఆమెను చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారం చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభు తండ్రి, నా ప్రియుడు, ప్రాణం ఇచ్చినటువంటి వాడిని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తామని వాటి ద్వారా మేము ఆడుతూ వచ్చాము. ఆ ప్రేమను మేము ఇప్పుడు తలపోసుకోబోతుంటున్నాం. కొన్ని క్షణాలు మీరు మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడకపోతే వచ్చిన బిడ్డలు తృప్తిగా ఉండరు. వారు సంతోషంగా ఉండాలి. వారు తృప్తిగా ఉండాలి అంటే మీరు మాట్లాడుతూ రావాలి. ప్రభావం వచ్చిన బిడ్డలు వాటికి స్తోత్రాలు. గర్వవర్షం వారు అనేకులు ఉన్నారు. త్వరపడి సిద్ధపడి మీ సన్నిధికి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా సహాయమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కొరకై మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. బలైన దాసు యొక్క శరీరంలో ఉన్న సమస్తమైన బలహీన శరీరంలో శక్తిని పరిపూర్ణం చేసి మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వస్తున్న వారిని కూడా సిద్ధపరిచి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. అందుకార శక్తులు మీ నాపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. యేసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పుస్తకం పెట్టండి. ప్రేమ గ్రంథంలో మనం చూసేది ఏంటంటే ఆరాధన చూస్తూ ఉంటున్నాం. పరలోకంలో జరిగే ఆరాధన ఎలాగా ఉంటుంది, నేడు ప్రజలు చేసే ఆరాధనలు ఎలాగా ఉంటున్నాయో మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి స్థలంలో కూడా మీటింగ్లు పెట్టుకోవడము, రండి ఆరాధన చేస్తామని మార్మోస్ పొందినవాళ్ళు, మార్మోస్ పొందనవాళ్ళు, అన్ని రకాలైనటువంటి లోక అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు ఉన్నవారు అందరూ కూడా ఆరాధన అని చెప్పుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకొని ఆరాధన అంటే ఎలాగా ఉంటుంది, ఆ ఆరాధనలో ఉన్నటువంటి శ్రేష్ఠత ఏంటి, ఎలాగ మనం ఆరాధించాలి అనే విషయాలు మనం చూసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనే మాట కనబడుతుంది. ప్రతి సృష్టము అనే మాట కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ద్వారా సృష్టించబడినటువంటిది పరలోకంలో ఆరాధిస్తున్నారు, భూలోకంలో ఆరాధిస్తున్నారు, భూమి క్రింద కూడా ఉన్నవారు కూడా ఆరాధిస్తున్నారట. భూమి కింద ఎవరున్నారు? పాతాళ లోకంలో ఉన్నవారు, మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు, ప్రభువులో నిద్రించినటువంటి వారు కూడా ప్రభును స్తుతిస్తూనే ఉన్నారు. సకల జీవులు ప్రభును స్తుతిస్తూ ఉన్నవి. ఆకాశ పక్షులు, మృగాలు, పశువులు, సమస్తమైన జీవరాశులన్నీ కూడా ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాయి. అందుకని ప్రతి సృష్టము, వాటిలో ఉన్న సర్వము, ఇక్కడ సింహాసనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వారు ఆరాధన చేస్తున్నారంటే సింహాసనం మీద కూర్చున్నారు ఒకరు. ఎవరు కూర్చున్నాడు? ఏ ఆకారంలో కూర్చున్నాడంటే గొర్రె పిల్ల ఆకారంలో కూర్చున్నాడు. మరి ఈయనకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం. ఒక మనము ప్రభువుకి ఏమేమి ఇవ్వగలమో అని కానీ మనం గమనించినట్లయితే ప్రభుకి స్తోత్రము చెప్తూ వస్తాము, ఆ తర్వాత ఆయనను ఘనపరుస్తూ వస్తాము, ఆయనను మహిమపరుస్తూ వస్తాము, ఆయన యొక్క ప్రభావాన్ని చూస్తూ వస్తాము. చూడండి, అంటే దేవుడు ఒక వ్యక్తికి ఇన్ని ఇస్తాడనమాట. దాని యొక్క అర్థం ఏమిస్తున్నాడంటే ఘనత ఇస్తాడు, మహిమ ఇస్తాడు, ప్రభావం ఇస్తాడు. ఘనపరచడం అంటే ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయినాడు అనుకోండి, ఒక ప్రమోషన్లోకి వెళ్ళిపోయినాడు, ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఒక రాజుగా అయిపోయినాడు, ఒక మంత్రిగా అయిపోయినాడు, లేకపోతే ఒక గొప్ప అధికారిగా అయిపోయినాడు. అతను పిలుస్తారు, షాలువులు వేస్తారు, కండువులు వేస్తారు, దానిని ఘనపరుస్తారు. దానిని ఘనత అంటారు. అయితే మహిమ అంటే ఏమిటంటే
మహిమ అనేటటువంటిది మానవులకు ఉండదు. అది ఆ మహిమ అనేది దేవునికి సంబంధించినటువంటిదే. ఉదాహరణ చెప్తున్నాను. నీళ్ళల్లో ప్రభు చెప్పిన మాట ప్రకారము నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినవి. అక్కడ మహిమ కనబడుతుంది. అది మహిమ అంటే అర్థము. 5 రొట్టెలు తీసుకున్నాడు, ప్రార్థన చేస్తే 5,000 మందికి ఆహారం అయిపోయింది. అది మహిమ అంటే. ఒక వ్యక్తిని లేచి నిలబడి నడవమని చెప్పాడు, లేచి నడుస్తున్నాడు. అది మహిమ అంటే. మహిమకు ఘనతకు ఉండే తేడాను మనం గమనించాలి. తర్వాత మరి ఒక మాట ఏంటంటే ప్రభావము. ప్రభావముగా బలమైనటువంటి యొక్క శక్తి. ఆయన ఉన్న ప్రభావం ఎంత ప్రభావం అంటే తుఫాను యొక్క ప్రభావం ఎంతగా వస్తున్నా నిశ్శబ్దమై ఊరుకోవడం అంటే నిశ్శబ్దమైపోయింది. అంత ప్రభావం కలిగినటువంటి వాడు. 2,000 దయ్యాలు ఎదురుగా వస్తూ ఉంటే మౌనంగా ఉండమంటే 2,000 దయ్యాలు ఒక్క క్షణంలో మౌనం అయిపోయినాయి. అది ప్రభావం అంటే. ఆయన ఉన్న ప్రభావం అంటే. ఆయన మధ్యాకాశరుడనై వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ప్రభావానికి గడగడలాడిపోతూ ఉంటారు. అది ప్రభావం అంటే. ఈ విషయాలన్నీ కూడా పరలోకం వాళ్ళకి తెలుస్తాయి, కానీ భూలోకం వాళ్ళకి మనకేం తెలుసు? మనకేం తెలుసు అంటే మందిరంకి వెళ్ళటము, ప్రార్థన చేసుకోవడము, మందిరికి వెళ్ళటము, మొక్కుబడులు పెట్టుకోవడము, మందిరికి వెళతాము, ఏదో మనకు వచ్చిన పాటలు పాడుకోవడము, రావడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన ప్రభావం, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ మనం ఎప్పుడు ఇస్తూ వస్తూ ఉంటామో అవే తిరిగి దేవుడు మనకి ఇస్తూ వస్తూ ఉంటాడు. నన్ను ఘనపరచువారిని నేను. కాబట్టి ఆయనను మనం ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. ఆయన మహిమ ద్వారా మన సమస్తమైన రోగాలు అన్నిటిని కూడా తొలగించేవాడిగా ఉంటాడు. ఆయన శక్తి ద్వారా ఆ ప్రభావం మీద మన మీద పనిచేస్తూ వచ్చేదిగా కనబడుతుంటున్నది. అందుకని అలాంటి యొక్క గొప్ప దేవునికి మనము ఆరాధన చేయడానికి కొరకు ఇక్కడికి వచ్చాము. ఇంకో మాట ఏమన్నాడంటే యుగ యుగములు కలుగునుగాక అని అన్నారు. యుగాలు యుగాలు మన యొక్క భారతీయులకు వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళ యుగాలు 4 యుగాలని వాళ్ళు చెప్పేటటువంటి రకరకాల యుగాలు ఉంటాయి. అయితే బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. 7 యుగాలు. ఒక యుగము తర్వాత మరి ఒక యుగము, ఒక యుగము తర్వాత మరి ఒక యుగము. ఇప్పుడు 7 యుగాలు దాటుకుంటూ వచ్చినప్పుడు ఆఖరి యుగములో మనం ఉన్నాము. ఆఖరి యుగానికి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాం. అందుకనే ఈ యుగంలో కూడా ప్రభువును మనం ఆరాధించాలి. యుగ యుగములో ఆరాధించాలి. మనం ఎంతగా ప్రభుని ఆరాధిస్తాం ఇప్పుడు చెప్తూ వచ్చాను. నువ్వు ఎంతగా ఆరాధిస్తావో ఆయనలో ఉన్నటువంటి అన్నీ నీకు తిరిగిస్తూనే వస్తాడు. నీవెంతగా ఆయన ఆరాధిస్తావో అదే ఘనత నీకు ఇస్తాడు. ఎంతగా ఆయనను మహిమపరుస్తూ ఉంటాడో అదే మహిమ నీకు ఇస్తాడు. ఆయనకి నీవెంతగా మరి లోబడి సాగిలు పడుతూ ఉంటావో అంతగా ఆయన నీకు సహాయపడుతూ వస్తాడు. అందుకని వారు పరలోకములో ఉన్నటువంటి వారు, భూలోకములో ఉన్నటువంటి వారు, భూమి క్రింద ఉన్నటువంటి వారు, సకలమైనటువంటి యొక్క జంతువులు, పశువులు, పక్షులన్నీ కూడా ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అంత గొప్ప స్తుతి ఆరాధన దేవుడు మనకిచ్చాడు భూలోకంలో. ఈరోజు ప్రార్థనా కూడిక కాదు, రాత్రి అయిపోయింది ప్రార్థనా కూడిక. బైబిల్ పట్టణంకి మరొక రోజు అయిపోయింది బైబిల్ పట్టణం. ఈరోజు ప్రభు మన మధ్యలోకి వచ్చి ఆరాధన ఎవరిస్తారా, ఎవరి ఆరాధన వాస్తవం ఉన్నదా, ఎవరి ఆరాధన సత్యముగా ఉన్నదా, ఎవరు ఆత్మతో ఆరాధించబోతున్నారు, ఎవరు నాకేమి ఇవ్వబోతున్నారని ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేసినటువంటి దినమా ఈ దినము. అందుకనే ఆదివారం అంటే అంత ప్రాముఖ్యత. ప్రభువు ఆశీర్వాదాలు ఇచ్చే దినము, ఆరాధన స్వీకరించే దినము, వారికి దీవెనలు ఇచ్చేటువంటి దినము. కాబట్టి ఈ ఆరాధనకు, ఈ ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడుతూ వచ్చింది.
కానీ నా ప్రియమైన సోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించు మనకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా పరలోకంలో ఉన్న వారితో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, భూలోకంలో ఉన్న వారితో కూడా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, సమస్తమైనటువంటి పశువులు పక్షాదులతో కూడా కలిసి మిమ్మల్ని నేను ఆరాధిస్తాను ప్రభు అని ప్రభుని మనము ఆరాధించుకునే వారంగా ఉండాలి. అది మొదటి యొక్క తలంపు. రెండవది మనకు గమనిస్తే ఇక్కడ దేవుని యొక్క స్వరూపము గొర్రె పిల్లగా కనబడుతూ ఉంటున్నది. గొర్రె పిల్ల మీద సింహాసనాసీనుడై ఉన్నాడు. గొర్రె పిల్ల రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉంటున్నాడు. గొర్రె పిల్ల రూపంలో దేవాది దేవుడు కనబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఒక తలంపునికి వద్దాం. ఎన్నో జంతువులు లోకంలో ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్ల రూపంలో ఆయన ఎందుకు కనబడుతుంటున్నాడు? చూసారా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒక ఏనుగు చాలా గొప్పగా ఎత్తుగా లావుగుంటుంది, ఆ రూపంలో కనబడవచ్చు కదా. ఒక గుర్రం బాగా పరిగెత్తగలదు, ఆ రూపంలో కనబడవచ్చు కదా. మరి బలమైనటువంటి సింహము లేక పులి, ఆ రూపంలో ఆయన కనబడవచ్చు కదా. ఎందుకు గొర్రె పిల్లగా ఆయన కనబడుతున్నాడు అంటే, లోకములో దేవుడు అనుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చారు, కానీ ఒక్కరు కూడా గొర్రె పిల్లగా కనబడలా. యుద్ధాలు చేశారు, మరణాలు చేశారు, చంపివేశారు, అవతారాలు అన్నారు, జనాలను నాశనం చేస్తూ వచ్చారే, కానీ గొర్రె పిల్లగా తగ్గించుకొని వినయ విధేయతలతోటి త్యాగముతోటి సామాన్యమైనటువంటి దాని కొరకై ఆయన గొర్రె పిల్లగా భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న జంతువులన్నిటిలో, పశువులన్నిటిలో కూడా అతి సాధువైనటువంటి జంతువు ఏదంటే గొర్రె పిల్లే. అతి సాధువైనటువంటి యొక్క జంతువు పశువు. ఎన్నో ఉన్నాయి పశువులు. చూడండి, గేదె దగ్గరికి పోతాము, నీళ్లు పెండబోతూ ఉంటాం. కొన్నిసార్లు బాగుంటుంది, కోపం వచ్చినట్టు ఒక తను తింటుంది. మనకు పాలిచ్చేది ఏం చేస్తుంది? మననే తనుతుంది. అలాగే ఒక ఎద్దును చూడండి, దానిని మనము తీసుకెళ్ళి దున్నిస్తూ ఉంటాము. అడ్డం తిరిగిందంటేనా, మన మీదకి వచ్చిందంటేనా ఇక గ్రామాలు తట్టుకోలేవు. ఒక గొర్రె అయినా సరే ఎలాంటి ఆ పని ఎప్పుడైనా చేసినట్టు విన్నామా చరిత్రలో? కాబట్టి ప్రేమైన సోదరుల రామాయణకి అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి తలంపు ఏంటంటే, ప్రభువారు గొర్రె పిల్ల అవతారం అనేది ఎందుకు చూపిస్తున్నాడంటే, లోకములో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి యొక్క రూపాల్లో కనబడలేకపోయినారు. వారు యుద్ధాల కొరకై సిద్ధపడ్డారు. కామ క్రోధ లోభ మోహాల కొరకై వారు ఆశపడిన వారుగా కనబడుతున్నారు. దానికి వారు బలైపోయినారు వారు. కానీ ఈ గొర్రె పిల్లలో 7 శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకని ఆయన ఆ గొర్రె పిల్లగా పోల్చుకుంటున్నాడు. ఆ గొర్రె పిల్లగా తను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకనే పరలోకంలో గొర్రె పిల్ల కాదు, భూలోకంలో గొర్రె పిల్ల కూడా చూడబోతున్నాం. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము త్వరగా చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ గొర్రె పిల్లను గురించి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, అక్కడ 29వ వచనము. ఈ గొర్రె పిల్ల చేసిన మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను అనేటటువంటి యొక్క మరి ప్రవక్త ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభువును చూసి ఏమని పిలుస్తున్నాడు? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెల్లా. గొర్రెకు గొర్రె పిల్లకు చాలా తేడా ఉంటుంది. తర్వాత చెప్తాను ఆ విషయాలు. గొర్రె పిల్ల ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. ఏమండి, గొర్రె పిల్ల ఒక చిన్నది కదా, లోక పాపాలు ఎలా మోసుకొని పోతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎలాగ జన్మించాడు? పశువుల పాకలో
ఒక చిన్న బిడ్డగా జన్మించాడు. కాబట్టి గొర్రె పిల్ల అంటే అర్థం చేసుకోండి, ఒక చిన్న పిల్లవాడు. ఆయన లేచి బోధించినప్పుడు ఎంత ఆయన వయసు? 30 సంవత్సరాల యవనస్తుడు, చిన్నవాడు. నాలాగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాదు. 30 సంవత్సరాలు యవనస్తుడు, ఒక చిన్నవాడు. అద్భుతాలు చేసినప్పుడు చిన్నవాడే, దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు చిన్నవాడే, సమస్తమైనటువంటి కార్యాలు ఎన్నైతే చేశాడో ఒక చిన్నవాడుగానే చేస్తూ వచ్చాడు. చిన్న పిల్ల, గొర్రె పిల్ల, కానీ దాని యొక్క పని చాలా గొప్పది. ఏమైపోతున్నాడు ఈ గొర్రె పిల్ల అంటే లోక పాపాలన్నీ కూడా మోసుకొని పోతున్నాడట. లోక పాపాలంటే ఎవరు? నీ పాపము, నా పాపం, మనందరి పాపాలు ఆయన మోసుకొని పోతున్నాడు. ఎక్కడికి మోసుకొని పోతున్నాడంటే కలువరి కొండ, సిలువనెత్తుకొని ఆ కొండ కొరకై ఇవన్నీ మోసుకొని పోతూ 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 అక్కడికి మోసుకొని పోలా, అక్కడి నుంచి పరలోకానికి కూడా తీసుకొని పోయినాడు. తన తండ్రి దగ్గరికి కూడా తీసుకొని పోయినాడు. అందుకని ఈ గొర్రె పిల్ల చేసిన మొదటి పాపం ఏంటంటే గొర్రె పిల్లే కాదు కానీ ప్రభునేసు క్రీస్తు వారు ఒక చిన్న గొర్రె పిల్లగా పోల్చుకొని ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి యొక్క పాపాలు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు, రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, ఎన్ని రకాల పాపాలు చేసినా అన్ని పాపాలు కూడా ఆయన భుజాల మీద పెట్టుకొని శిలువాకారంలో మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్ల. ప్రియమైన సోదరుడా, అందుకని ఆ గొర్రె పిల్లను ఆ పరలోకంలో ఆరాధించబడుతున్నాడు. ఏ గొర్రె పిల్ల అయితే ఇక్కడ నీ పాపాలు, నా పాపాలు మోసుకొని పోయినాయో ఆ గొర్రె పిల్ల పరలోకంలో ఆరాధించబడుతున్నప్పుడు నీవు ఆరాధించలేవా? నేను ఆరాధించలేనా? మనం ఆరాధించలేమా? లోక పాపం అనగా క్రైస్తవుల పాపాలు కాదు. లోక పాపం అనగా ఈ 7 ఖండాల్లో ఎంతమంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, జొరాస్ట్రీయులు, జైనీయులు, సిక్కులు అనేటటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి పాపాలన్నీ కూడా ఆయన మోసుకొని పోతూ వచ్చాడు. ఆయన మోస్తూ పోతూ వచ్చాడు. ఇప్పుడు గుర్తించుకుందా, ఒకరి పాపమే ఒకరికి ఇంత బరువు అయితే ఇన్ని కోటాను కోట్ల ప్రజల యొక్క భారం ఎంత గొప్పదో చూడండి. ఒక చిన్న గొర్రె పిల్ల ఈ పాపాలను ఎలాగ మోయగలిగింది? అందుకనే కదా ఈనాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకరోజు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను ఫలానా రోజు పుట్టానని చెప్పగలరా? ఒక హిందువు చెప్పగలడా? ఒక బౌద్ధుడు చెప్పగలడా? ఒక ముస్లిం చెప్పగలడా? క్రీస్తు అనగా క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. క్రీస్తు లేకపోతే ప్రపంచమే లేదు. ఆఖరికి రామాయణం రాస్తూ కూడా వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు పూర్వము ఇప్పుడు జరిగింది ఏదని వాళ్ళు రాస్తారు. మహాభారతం రాస్తూ కూడా క్రీస్తు శకమని వాళ్ళు రాస్తూ ఉంటారు. ఆ 2 మాటలు లేనిదే ఈ లోకంలో ఏ గ్రంథం రాయడానికి వీలు లేదు. అందుకని చిన్న గొర్రె పిల్ల ప్రపంచం మొత్తానికి అవసరమైన గొర్రె పిల్ల. మరి ఆయన పుట్టుక మనకంత అవసరమైనప్పుడు ఆయన యొక్క రక్షణ మనకి ఎంత అవసరమై ఉంటున్నది? ఆయన పుట్టుక హిందువులకి అవసరమైపోయినప్పుడు ఆ హిందువులకు మరి ఆయన యొక్క రక్షణ అవసరం లేదా? అందుకని లోక పాపాలన్నీ అనగా లోకంలో ఉన్న వారందరి కొరకాయ, ఈ పాపాలను మోసుకొని పోయేదాని కొరకాయ. నేను ఒక పందాయం చెప్తూ ఉంటున్నాను. చాలా పేరు మోసినటువంటి యొక్క పండితుడు ఆయన ఒక స్థలానికి పోయినాడంట. ఆయన ఒక స్థలానికి పోతే అక్కడ ఒక పెద్ద దేవుడి యొక్క పటం ఉందంట. ఆ పటం దగ్గరికి వెళ్ళి ఆయన మరి ఆరాధించడానికి వెళ్ళినాడట. అయితే ఆ పటం మీద ఏం జరుగుతుందని అంటే ఒక పురుగు తిరుగుతూ ఉంది ఆ పటం అంతా కూడా.
ఏం తిరుగుతుంది? పైకి కిందకి పైకి కిందకి అంతా పురుగు తిరుగుతుందంట. ఈయన అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాడంట, ఇదేమిటి దేవుడని నేను ఇక్కడికి వచ్చానే, ఆయన ఆరాధిస్తామని నేను ఇక్కడికి వచ్చానే, పురుగు తిరుగుతుంది ఆయన మీద, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉంది. అప్పుడు ఆయన మనసులోకి ఒకటి వచ్చిందంట, ఈ పురుగును తీసివేయలేనటువంటి యొక్క ఈ దేవుడు పాపాలను ఎలాగా తీసివేయగలడు? తన మీద ఉన్న పురుగునే తీసుకోలేనటువంటి వ్యక్తి మానవుల పాపాలు ఎలా తీసుకువేయగలడు? ఇక నేను ఆరాధించనయ్యా అని చెప్పేసి అన్వేషణకు బయలుదేరినాడు. ఈ లోకంలో ఎంతోమంది నాడు భారతీయులు ఎన్ని విధాలుగానో అన్వేషణ చేస్తున్నారు స్వర్గానికి పోవడానికి. తిరిగి 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 ప్రభు దగ్గరికే వస్తున్నారు. కొన్నిసార్లు కూడా మీతో చెప్తూ వచ్చాను, హిమాలయ పర్వతం అంతా కూడా ఈనాడు ఎవరితో నింపబడింది? ఒకప్పుడు ఋషులతో నింపబడింది, ఈనాడు ప్రభు బిడ్డలతో నింపబడింది. అనేకులు ప్రార్థనా పరులు అక్కడ ఉన్నారు. ఆ బలమైనటువంటి సేవ అక్కడ జరుగుతున్నది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, లోక పాపాలను మోసుకొని పోయేటటువంటి చిన్న గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల లేకపోతే నాడు ప్రపంచానికి ఆధారం లేదు. ఆ గొర్రె పిల్ల లేకపోతే నాడు ప్రపంచానికే ఆధారం లేదు. అందుకని పాప క్షమాపణ ఇచ్చేదాని కొరకై ఆ గొర్రెపిల్ల మన కొరకు వచ్చి అదే గొర్రెపిల్ల సింహాసనం మీద పరలోకములో కనబడుతుంది. రండి ఇంకో మాట కూడా చూద్దాం. ఇక్కడ ఇంకో మాటను మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇందులోంచి రెండవ లోతైనటువంటి మర్మం వస్తుంటున్నది. అదేంటో చూద్దాం రండి. 5వ అధ్యాయము చూడండి, ఎక్కడున్న మాటను 9, 10 కలిసి ఉన్నాయి. చదవండి, కలిసి చదవండి. నీవు వధింపబడిన వాడవై చూసారు ఇక్కడ మాట. ఇక్కడేం రాయబడిందంటే, ఆ గొర్రెపిల్ల వధించబడి ఏమిచ్చిందంట? రక్తం ఇచ్చారట. రక్తం ఇచ్చినటువంటి యొక్క గొర్రెపిల్ల ఇది. రక్తము తీసుకున్నటువంటి గొర్రెపిల్ల కాదు. రక్తం తీసుకునేది పులి, రక్తం తీసుకునేది సింహం, రక్తం తీసుకునేది తోడేలు. అయితే ఈ గొర్రెపిల్ల ఏం తీసుకుంటుంది? రక్తం ఇస్తున్నది. అందుకని ఎందుకు మనము మన హైందవ గ్రంథాలను విడిచిపెట్టాము, వాళ్ళ యొక్క దేవదేవతలను ఎందుకు విడిచిపెట్టినాము, ఎందుకు ఆ ధర్మాలను మనం విడిచిపెట్టామంటే వారు రక్తాన్ని పీల్చుకున్నారు. వాళ్ళు మహాభారతం మనం చూస్తే ఎంతమంది కౌరవులు చనిపోతారో మనకు తెలియదా? రామాయణం మనం చూస్తే ఎంతమంది ఆ శ్రీలంకలో ఎంతమంది చనిపోతారో మనకు తెలియదా? రక్తాన్ని ఒలికించారు, కానీ రక్తం ఇచ్చాడు ఈయన. ఈ గొర్రె పిల్ల రక్తం ఇచ్చాడు. అయ్యా, రక్తం ఇచ్చేవా? నాకు రక్తం ఇచ్చేవా? ఇదొక గొప్ప రహస్యం. ఏ వ్యక్తికైనా ఆపరేషన్ చేయముందు ఏం చేస్తారు? రక్తము ఎక్కిస్తారు. ఎందుకు రక్తం ఎక్కించాలా? ఎందుకు రక్తం ఎక్కించాలో తెలుసా? తనలోకి జీవము రావాలంటే, రక్తం ఎక్కించాలా. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అయితే ఏ రక్తం అంటే ఆ రక్తం ఎక్కిస్తారా? చెప్పండి, ఏ రక్తం అంటే ఆ రక్తం ఎక్కిస్తారా? చూస్తారు. అది సేమ్ B+ లేక ఏదైనా చూస్తామంటారు. దాని యొక్క ఓ ఉన్నదా, ఏముందా, సేమ్ నెగిటివా పాజిటివా అన్నిటిని చూసి సరైన రక్తాన్ని ఎక్కిస్తారు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు ఎందుకు రక్తం ఇచ్చాడంటే,
ఈ లోకంలో ఏ మానవుని యొక్క రక్తములో మాలో పరిశుద్ధతని చెప్పుకున్నటువంటి యొక్క స్థాయి లేదు. ఏ అవతార పురుషులో ఈ లోకంలోకి వచ్చి నా రక్తము పరిశుద్ధమని చెప్పుకునేటటువంటి స్థాయి వారికి లేదు. ప్రతి రక్తములో కూడా దోషం ఉన్నది, ప్రతి రక్తములో కూడా పాపం ఉన్నది, ప్రతి రక్తములో కూడా ఈర్ష్య, క్రోధము, భేద, విమర్శలు ఉన్నాయి. ఉడికిపోయినటువంటి రక్తాలు మన రక్తాలు. మన ఇంటిలోనే మన కోపమంతా చూపిస్తాము. ఆ యొక్క రక్తం ఎలాగా పవిత్రమైన రక్తం కాగలదు? ఇతరులను చంపించేవాళ్ళు, చంపేటటువంటి వాళ్ళ రక్తం ఎలాగా పవిత్రం కాగలదు? ఇతరులను దోచుకునే వారి యొక్క రక్తం ఎలాగా పవిత్రం కాగలదు? అందుకనే ఇది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము. కాబట్టి దీనికి మూల్యము చెల్లించలేరు ఎవరు కూడా. గొర్రెపిల్ల రక్తము. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందా. ఎందుకు ప్రభుని ఆరాధన చేస్తున్నారు ఈనాడు సర్వలోకము? ఎందుకు అనేకమైన విగ్రహారాధులు ప్రభుని నమ్ముకొని ఆరాధిస్తున్నారు? ఎందుకు అనేకమైన సినిమా యాక్టర్లు సినిమాలు విడిచిపెట్టి ప్రభుని ఆరాధిస్తున్నారు? ఎందుకు మాంత్రికులు అనేక మంత్రాలు విడిచిపెట్టి దేవుని ఆరాధిస్తున్నారు? ఎందుకు పండితులు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని ఆరాధిస్తున్నారంటే అలాంటి రక్తము వారిలోకి వెళ్ళింది కాబట్టి, ఆ పవిత్రమైన రక్తము నాలోకి వచ్చింది కాబట్టి నేను ఈ రోజున పవిత్రుడిగా జీవిస్తుంటున్నాను. ఆ నిష్కలంకమైన రక్తం నాలోకి వచ్చింది కాబట్టి ఈరోజు నిష్కలంకంగా జీవించగలుగుతున్నాను. అమూల్యమైన రక్తము నాకు ఇచ్చాడు కాబట్టి ఆ అమూల్యమైన రక్తానికి నేను ఆరాధన చేసుకుంటున్నాను. చూడండి ఎంత అద్భుతమైన విషయము. నీ రక్తం ఇచ్చి ఏముంది అక్కడ? కొన్నావు. కొన్నావు అంటే ఎవరు? మనం 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 ఏం చేయబడ్డా వాళ్ళమే? ప్రభువు కొనుక్కున్నటువంటి వారము. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి ప్రియులారా. ఒక వస్తువును కొనుక్కున్న తర్వాత నీకేముంటుంది దాని మీద? ఏముంటుంది మనకు దాని మీద? దాన్ని ఉపయోగించుకుంటాము, దాని మీద అధికారం మనకు పూర్తిగా ఉంటుంది. అయితే ఎంతమంది క్రైస్తవులు ఈ అనుభవంలోకి వచ్చారు? ప్రభువా, నీవు నన్ను కొన్నావు, నన్ను ఉపయోగించుకుంటున్నావా? నీ పనుల కొరకు ఉపయోగించుకుంటున్నావా? నన్ను కొన్నావు, నా మీద నీకు అధికారం ఉన్నదా? లేదు. నీవే అధికారం అయిపోయావు దేవుడికి. దేవుడికి నీవే శాసిస్తామంటావు. నేను అక్కడ పోతున్నాను, నాతో రాయ్యా, నేను రాబోచ్చాను, నన్ను బాగు చేయ్యా, నా బిడ్డలు ఇంత కష్టం ఉన్నారు, సాయం చేయ్యా. ఆయనకి నువ్వు ఆజ్ఞాపిస్తావే కానీ ఆయనకి నేను పరిచారకుడిగా ఉంటాను. ఆయన నన్ను కొన్నాడు అన్న అనుభవంలో ఉన్నవారు ప్రభుని ఆరాధిస్తారు. ప్రభా, గొర్రెపిల్లగా వచ్చావు, నా పాపాన్ని మోసుకొని పోయినావు, నా పాపాన్ని మోసుకొని పోయి పాపాల కొరకై కలువరి శిలువలో రక్తము చిందించావు. అందుకనే ప్రభువా, ఈ రోజున నీ రక్తములో నా పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. నన్ను పరిశుద్ధునిగా చేసావు, నన్ను పవిత్రాలుగా చేసావు. పరిశుద్ధమైన పరలోక పట్టణాన్ని కొరకై వారసురాలుగా చేసావు. పరిశుద్ధ మధ్యలో తీసుకొని కూర్చోండి పెట్టావు. పరిశుద్ధమైన ఆరాధనలో పాల్భాగుడుగా చేసావు ప్రభువా అని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించవలసిన వారిగా కనబడుతుంటున్నా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఆ రక్తంలో ఉన్న శక్తి సామాన్యమైన విషయం కాదు. చాలామంది అంటారు, ఏదో యేసు రక్తం ఇచ్చాడంట, అందరి పాపాలు క్షమించబడతాయంట, ఎప్పుడో ఆయన రక్తం ఇచ్చాడంట. అమాయకమైనటువంటి జనాంగం, ఆయన రక్తం యొక్క విలువ తెలియనటువంటి యొక్క జనాంగం. ఒక మనిషిని యొక్క రక్తం ఇంకో మనుషులోకి ఎక్కిస్తేనే అతను జీవంగా ఉన్నప్పుడు సర్వ సృష్టి కలిగినటువంటి యొక్క రక్తం యొక్క ప్రభావం మనలో ఎంతోగా ఉంటుంది. అందుకనే మనం పాడే ఏం పాడుతూ ఉంటాం? చక్కగా ప్రతి ఆదివారం పాడుకుంటాం పొలం దగ్గర. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఏమని పాడేమో?
నన్ను శుద్ధీకరిస్తున్నది, నాకు బలమిస్తున్నది. కాబట్టి ప్రియమైన సోదరీశ్వరుడా, ఆ గొర్రె పిల్లను బట్టి అక్కడ పరలోకంలో ఆరాధన జరుగుతున్నాడుగా, ఆ గొర్రె పిల్లను బట్టి ఇక్కడ భూలోకంలో ఆరాధన జరుగుతున్నది. ఆ గొర్రె పిల్లను బట్టి మనకంటే మన పితరులు పాతాళంలో ఉన్నవారు ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈ ఆరాధనను పాలు పొందగలిగితే అక్కడ నీకు ఆరాధన దొరుకుతుంది. ఈ ఆరాధన నీకు పాలు పొందలేకపోతే నరకమే, అగ్నిగుండమే, చీకటే. అందుకనే ఆ సింహాసనశీనుడైనటువంటి గొర్రె పిల్లకి ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? ఆరాధన చేసుకుంటున్నాం. మరొక తలపు కూడా చూస్తున్నానండి. గొర్రె పిల్ల దగ్గర 7 విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు 7 విషయాలు చెప్పను. ఆరాధన కొరకు 2-3 విషయాలు మాత్రం చూసుకుందాం. తర్వాత మరి మనం ఆరాధనకు పడిపోదాం. ప్రకటన గ్రంథంలోనే ఆ మాట చదువుకుందాం. 21 అధ్యాయము 27 వచనంలో అండి. ప్రకటన 21:27. రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపనే ప్రవేశింపడు. చూసారు ఇక్కడ ఏమని రాయబడింది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 3వ మాట, గొర్రె పిల్ల శిలువను గురించి మొదలు చూస్తూ వచ్చాము, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గురించి చూస్తూ వచ్చాము, గొర్రెపిల్ల యొక్క గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, గొర్రెపిల్ల యొక్క ఈ గ్రంథం అది జీవ గ్రంథము అని అన్నారు. భూలోకానికి ఒక గ్రంథము, పరలోకానికి ఒక గ్రంథము. మిగతా గ్రంథాలన్నీ కూడా తాత్కాలికమైన గ్రంథాలే. ఎందుకంటే ఒకసారి నువ్వు చదివితే రెండవసారి నీకు చదవబుద్ధి పుట్టదు. ఒక స్టోరీ చదివిన తర్వాత రెండవసారి స్టోరీ నువ్వు చదివితే నీకు చదవబుద్ధి పుట్టదు. అలాంటప్పుడు ఈ గ్రంథాన్ని కోటాను కోట్ల ప్రజలు, లక్షలాది బోధకులు వేలాది సంవత్సరాలు బోధిస్తున్నారే, ఎప్పటికప్పుడే నూతనైన విషయాలు, ఎప్పటికప్పుడే కొత్తైన విషయాలు. అందుకనే ప్రియమైన సోదరుడా, పరిశుద్ధ గ్రంథం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గ్రంథము మనుషుల యొక్క జీవితాలను మారుస్తుంది. ఈ గ్రంథము మనుషుల యొక్క కుటుంబాలను కడుతుంది. ఈ గ్రంథము సమాజాన్ని ఐక్యతపరుస్తుంది. ఈ గ్రంథము పరలోకానికి మార్గం చూపిస్తున్నది. ఈ గ్రంథంలోనే సమస్తమైన సృష్టి యొక్క చరిత్ర ఇందులో ఉంటున్నది. ఈ గ్రంథంలోనే ఉందా? రామాయణం జరిగితే ఈ యొక్క భారతదేశం వరకే, భారతముగా చదువుకుంటే ఇక్కడ వరకే, వేదాలు చదువుకుంటే కొంతవరకే, ఋషుల వరకే, ఖురాన్ చదువుకుంటే ముస్లింల వరకే. అయితే బైబిల్ గ్రంథం అయితే ప్రపంచం అంతటి కొరకే. అందుకని ఇక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు ఏంటంటే, గొర్రె పిల్లని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక గ్రంథం అంటూ ఉన్నది. ఇది మనకిచ్చినటువంటి గ్రంథము. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నది, అది జీవ గ్రంథము అంటారు. అంటే ఏంటి దాని అర్థము? మనం అనేక పేర్లు పెడతాం కదా, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం అని పెడతాం కదా. అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించిందే కదా, అవునా కదా? ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రం. భూగోళం అంటే భూమికి సంబంధించిన విషయాలు, ఖగోళం అంటే ఆకాశం సంబంధించిన విషయాలు, బోటనీ అంటే చెట్లు సంబంధించిన విషయాలు, జ్వాలది అంటే జంతువులు. అవన్నీ శాస్త్రాలు, అవన్నీ పుస్తకాలు. రామాయణం అంటే రాముడు సంబంధించినటువంటిది, భారతం అంటే పాండవులకు సంబంధించినటువంటిది. అయితే జీవం అని ఎందుకు రాయబడింది? ఈ గ్రంథంలో రాసే వారికి మరణము లేదు. ఏం లేదు? ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడో చూడండి. మరణము లేనటువంటి గ్రంథము. ఆయన దగ్గర గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథములో ఎవరైతే ప్రభువు యేసు క్రీస్తు ఆయన రక్షకుడిగా అంగీకరించారో, పాప క్షమాపణ పొందారో,
వారి పేరు దేవదూత వెంటనే వచ్చేసి ఫలానా గుంటూరులో, ఫలానా ముచ్చారెడ్డి నగర్లో, ఫలానా ప్రాంతంలో, ఫలానా కుటుంబంలో ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందాడు, దేవదూత రాయి ఆయన పేరు అన్నప్పుడు ఆ పేరు రాయబడుతున్నది. 1970లోనే నా పేరు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పటికి దాదాపుగా 50 సంవత్సరాల పైనే నా పేరు అక్కడ ఉన్నదని నాకు విశ్వాసం ఉన్నది. అందుకనే నా గ్రంథాన్ని బట్టి నా దేవుని దగ్గర నేను వెళ్ళగనేనటువంటి గొప్ప నమ్మకం నేను కలిగి ఉన్నాను. ప్రియమైన సోదరీస్తున్నారా, ఆ గ్రంథంలో రాయబడినటువంటి వారు ఈరోజు ఏమని ఆరాధన చేస్తామని చెప్పండి? ప్రభువా, నా పేరును నీ జీవ గ్రంథంలో రాసుకున్నావు కదా. అది మృత గ్రంథము కాదు, అది జీవ గ్రంథము. ఎవరైతే ప్రభు యొక్క జీవం పొందారో, సమృద్ధి అయిన జీవం పొందారో, నిత్య జీవం పొందారో, వారి పేర్లన్నీ కూడా ఆ పరలోకంలో రాయబడుతూ వస్తాయి, ఆ గ్రంథంలో రాయబడుతూ వస్తాయి. అందుకని ప్రభుని మనం స్తుతించి ఆరాధించాలి. లోకంలో మనము విద్యార్థులైనప్పుడు స్కూల్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటారు, కాలేజీలో వారి పేరు నమోదు చేసుకుంటారు, ఉద్యోగంలో చేరినప్పుడు వారి పేరు నమోదు చేసుకుంటారు, ఎలక్షన్ వచ్చినప్పుడు వారి పేరు నమోదు చేసుకుంటారు, ఓటింగ్ అప్పుడు వారి పేరు నమోదు చేసుకుంటారు. ఈరోజు ఆధార్ కార్డులు వచ్చినాయి. ఎందుకు ఆధార్ కార్డు చెప్పండి? ఆధార్ కార్డు ఎందుకు చెప్తున్నారు? తీసుకుంటాం మనం అందరమే, కానీ నా సంగతి ఏందో తెలుసా? ఎందుకు ఆధార్ కార్డు తీసుకోవాలా? ఈ ఆధారం ఏంటంటే నువ్వు ఇండియనా కాదా, వేరే దేశస్తుడిగా, మోసగాడుగా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగేవా, అందుకని నీకు ఆధారం ఉన్నది. ఇక్కడే నీకు ఆధారం ఉన్నప్పుడు పరలోకం పోవాలంటే ఎంత ఆధారం ఉండాలా? ఈ బైబిల్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఇవన్నీ సృష్టిస్తున్నారు. నీకు మొట్టమొదటి చెప్తూనే ఉన్నా, భూలోకంలో ఏ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా దానికి ఆధారం బైబిల్ అనే విషయాన్ని మర్చిపోకండి. ఏది జరిగినా సరే, గుడులు, గోపురాలు, దేవుళ్ళు, దేవతలు ఏమి జరిగినా అన్ని బైబిల్లో నుంచి వచ్చినవే, భాషలో సమస్తము బైబిల్లో నుంచి వచ్చినవే. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. ఎవరెవరి పేర్లు ఆఖరిగా మాట చదువుకుందామా? రండి. 5వ అధ్యాయంలో నిన్న చదువుకున్న మాట చూడండి. 5వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉందో చూద్దాం. ఆ మాట 10వ వచనం చదవండి. 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, చూడండి బాగా అర్థం చేసుకోండి, ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారులోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను. చూడండి ఇక్కడ ఉన్న మాట దేవుడు ఎలాగిస్తున్నాడు చూడండి. వంశావళి, మన వంశావళి అక్కడ ఉంటున్నది. మన కులాలు ఉండవు. కులం అని చెప్పుకోగాకండి, పరలోకం పోగొట్టుకుంటారు. కులం అని చెప్పుకునే వారికి పరలోకం ఉండదు. నీ వంశం అని చెప్పుకో, నీ గోత్రం అని చెప్పుకో, అందులో తప్పే మాత్రం లేదు. దేవుడు గోత్రం అక్కడ ఉంటాయి, ఆ 12 గోత్రాలు అక్కడ ఉన్నాయి, ఆ వంశావళులు అక్కడ ఉన్నాయి పరలోకంలో. కానీ కులాలు, మానవుడు పెట్టిన కులాలు అక్కడ ఉండవు. మానవుడు ఎందుకు కులాలు పెట్టినాడంటే ఇది శైతానుడు పెట్టినటువంటిది. మానవుల యొక్క ఐక్యతను చెడగొట్టేటటువంటిది, మానవులను దాసులుగా చేసేటటువంటిది. కొందరు గర్విష్ఠులుగా ఉన్నతమైన వారని, కొంతవారు పేదవారని అడగదొక్కే దాని కొరకై అనేక విధాలుగా పెట్టినటువంటి ఈ కులాలను బట్టి ఆ పేరు పెట్టుకున్న వారి పేర్లు జీవగ్రంథాల్లో ఉండవు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి అన్నప్పుడు కులాలన్నీ కొట్టివేసుకోండి, మతాలన్నీ కొట్టివేసుకోండి. వంశావళి, నా వంశావళి ఫలానది, నా గోత్రం ఫలానది. మన వాళ్ళు వస్తారు కదా, ఏంటయ్యా నీ గోత్రం? తప్పేముంది గోత్రం అంటే? మా నాన్నగారి నుంచి వచ్చాము, మా తాతయ్య గారి నుంచి వచ్చాము, మా ముత్తాతయ్య గారి నుంచి వచ్చాము, అలాగపోతే అందరికంటే మా పెద్ద తాత ఆదాం తాత, ఆయన దగ్గర నుంచి అందరూ వచ్చేసాము. కాబట్టి ప్రియమైన ఆస్వాదిస్తున్నారా, 3వది ఉన్నాడు భాషలన్నిటిలో. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు,
జపాన్ వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళని తేడాలు ఉండవు అక్కడ. రక్తంలో కడగబడిన వారు అందరూ కూడా పరలోకంలో ఉంటారు. యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నవారైనా అందరూ కూడా పరలోకంలో ఉంటారు. ప్రతి గోత్రములో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి జనములో నుంచి వారందరిని కూడా పరలోకంలోకి తీసుకుని వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల కొరకే సింహాసన గొర్రెపిల్ల కొరకు మహిమయో, ఘనతయో, స్తోత్రము, మహాశబ్దముతో ప్రభును స్తుతించడం మొదలుపెట్టారు. అంత గొప్ప రహస్యం అంటే ఆరాధన. మందిరానికి రండి, చేతులు అట్టండి, అల్లులో చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం, అల్లులో 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 అంటే ఏమిటి? గొర్రె శర్మాలు కప్పుకున్నారు. మోసపోతున్నారు జనాలందరూ కూడా. ఆరాధన ఉన్న గొప్పతనం అది. జీవ గ్రంథంలో నా పేరు రాసేవయ్యా, అందుకొరకు నిన్ను ఆరాధిస్తున్నాను. నీ రక్తం ద్వారా నన్ను కడిగేవయ్యా, అందుకొరకు నిన్ను ఆరాధిస్తుంటున్నాను. నా పాపాలని మోసుకొని పోయినావయ్యా, అందుకొరకు నిన్ను ఆరాధిస్తుంటున్నాను. పరలోకంలో నాకు స్వాస్థ్యం ఇచ్చేవయ్యా, అందుకొరకు నిన్ను ఆరాధిస్తున్నానని ఇంత గొప్ప అనుభవంలో మనం ప్రభుని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే ప్రియమైన సోదరులారా, గొర్రె పిల్ల అంటే ఎంత అర్థం ఉన్నదో చూసారా? మనమేమంటాము? రే గొర్రె అంటే ఎంత కోపం వస్తుందో మనకు. రే గొర్రె అన్నావు అనుకో, నన్ను గొర్రె అంటాడా? నేను అనిపించుకుంటాను. ఎందుకంటే అంతకన్నా శ్రేష్టమైనటువంటి భూలోకంలో ఎవ్వరు కూడా లేదు. ప్రభువే అనిపించుకున్నాడు గొర్రెపిల్ల అని. మనం అనిపించుకోవడమే ఉంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్లకి వివాహం జరగబోతుంది. గొర్రెపిల్లకు వివాహము జరగబోతున్నది. గొర్రెపిల్లకు విందు జరగబోతున్నది. గొర్రెపిల్లకు సింహాసనము. అనేకమైన విషయాలు ఉన్నాయి. సమయం దాన్ని చెప్పుకోవడానికి కొరకాయి రెండు ఆరాధనలో ప్రవేశిస్తాము. అందరూ మొక్కల మీదకి రండి, కళ్ళు మూసుకోనండి. వాటి యొక్క అనుభవంలో ప్రభువా ఇవాళ ఈ కాల సమయంలో నీ సన్నిధిని నడిపించావు. నీ సన్నిధిలోకి నన్ను నడిపించావు ప్రభువా. నేను నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. గొర్రెపిల్ల నా కొరకై నా పాపాలన్నీ మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్లవయ్యా. నా పాపాలన్నీ మోసుకొని పోయినావు. నా బరువంతా కూడా తీసేసావు ప్రభువా. నీకు వందనాలయ్యా. అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, జీవగల రక్తం నాకు ఇచ్చావు ప్రభువా. ఆ రక్తం ద్వారా నన్ను కొన్నావయ్యా. నీకు వందనాలయ్యా. అంతేకాదు నా పేరు జీవ గ్రంథంలో రాసావు. నా పేరు జీవ గ్రంథంలో రాసావు. నీకు వందనాలయ్యా. ప్రియమైన సోదరులా, ఆ ఆరాధన ప్రభు స్వీకరిస్తాడు. అద్భుతమైన ఆశీర్వాదాలు దిగులు మన మీద కుమ్మరిస్తాడు. రెండు ఆరాధనలో ప్రవేశించుకుందాం. అందరూ మోకాళ్ళ మీకు రండి, కళ్ళు మూసుకోనండి. అటువైపు ఇటువైపు చూడవద్దు. హృదయాల వైపు చూసుకోనండి. వాక్యమైన అనుభవాలు ఆరాధన చేస్తాం. ప్రభు ఆరాధన స్వీకరిస్తాడు. ఆరాధన సమయంలో అటు ఇటు చూడవద్దు. ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. నా కుమార్తె నాకు ఆరాధనిస్తావా? నీ పాపాలు మోసుకొని పోయానే, నా రక్తం ద్వారా నేను కడిగి నేను కొనుక్కున్నానే, నీ పేరు నా జీవగ్రంథంలో రాసుకున్నానే, నేను పరలోకం తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావే. అవకాశం నాకు ఇస్తావా? ఆరాధిస్తావా? వాడిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి.
అతను చిన్న బిడ్డల కిందకి వెళ్ళిపోండి. అతను ఒక సహోదరు, ఇద్దరు సహోదరుల లెక్కన ఆరోగ్యంలో పాల్పొందుకుంటారు. శుద్ధమైనటువంటి జీవితం ప్రభావ జీవించి అయినా నేను ప్రభావ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి గ్రంథంలో ప్రభావ నా పేరు ప్రభావ ఇచ్చినటువంటి మీకు ప్రేమకు ప్రభావ ఇచ్చిన తప్పులను కొంచెం ఏంటంటే ఈ మాత్రం ప్రభావ యోగ్యత అర్హత లేనటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ కోట్లో భద్రత వస్తుంది ప్రేమకి ఏమి ఇచ్చిన తక్కువలను కొంచెం కొద్ది స్థితి ఆరాధన పరిశుద్ధమైన నామంలో అర్పించి ఆరాధిస్తున్నాను. ఆమేన్. సహోదరుడు పరిశుద్ధులైందండి, ప్రేమ కలిగిందేవా పరిశుద్ధమైన మానవుడి క్షమానించి దేవా ఈ ప్రభుత్వంలో మీ యొక్క మందిరంలో నేను కూడా చేరి మీ నామాన్ని దేవా కనపరచడానికే శిక్షించడానికే తండ్రి శిక్షించి ఆరాధించడానికి ధనికమైన సమయాన్ని బట్టి ప్రభావ శిక్షిస్తున్నాం తండ్రి. దేవా మా ఎట్లా కూడా మీకున్నటువంటి గొప్ప ప్రేమ ఒక జాగ్రత్తను బట్టి ప్రణాళికను బట్టి స్థితిస్తున్నాం ప్రభావ తండ్రి. ఒక పాపం ముసుకుపోవడానికే తండ్రి దేవా వ్యక్తులుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రభావ తండ్రి. నా పాపం కూడా తండ్రి మీరు భరించిన వారే తండ్రి. నాకు కావాల్సిన శిక్ష యావత్తును కూడా మీరు భరించి మీరు మోసి తండ్రి నా శిలువు తండ్రి నా యొక్క పాపానంతరం కూడా తండ్రి మీ యొక్క శిలువులో కొట్టివేసి దేవా నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అది మాత్రమే కాదు తండ్రి దేవా మీరు లోకంలోకి వచ్చి తండ్రి దేవా తండ్రి నా యొక్క తండ్రి మీరు చేసినటువంటి గొప్ప త్యాగం బట్టి దేవా గొప్ప కార్యం బట్టి మీరు చూపిస్తూ దానికి వస్తుంది తండ్రి దేవా మీకు ముఖ్య వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి మీ యొక్క రక్తం ద్వారా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా తండ్రి పాపినైన నన్ను తండ్రి దేవా మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వెచ్చించి వెలబెట్టి నన్ను కొన్నారు ప్రభావ తండ్రి దేవా మీ రక్తం ద్వారా కొనబడేవాడిగా తండ్రి మీ యొక్క సారథ్యంలో తండ్రి దేవా మీ బిడ్డగా తండ్రి దేవా మీ యొక్క కార్యాలు బట్టి తండ్రి దేవా నన్ను నిలబెడుతూ వాడుతుంటూ తండ్రి దేవా మీరు చేసే కార్యాలు కలిగినటువంటి యొక్క గొప్ప ప్రేమ ప్రణాళికను బట్టి స్థితిస్తున్నాను ప్రభావ. ఇంత గొప్ప దేవుడు ప్రభావ తండ్రి దేవా తండ్రి మహమైశ్వర్యంలో నివసించవలసిన దేవుడు తండ్రి నా కొరకు ఇప్పుడుగా వచ్చి తండ్రి నా పాపశాపం నుండి కూడా మీరు భరించి తండ్రి దేవా మీ బిడ్డగాను తండ్రి దేవునికి తండ్రి తండ్రికి దేవా సమాధాన కారకులుగా సమాధానం వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్య వందనాలు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు తండ్రి దేవా తండ్రి మహిమైశ్వర్యంలో ఉండేటువంటి దేవుడు తండ్రి దేవా నా యొక్క మీరు చేసిన కార్యాన్ని బట్టి తండ్రి దేవా మీకు గొప్ప కార్యాన్ని బట్టి స్థుతిస్తూ దానికి తండ్రి దేవా నాకు దేవుడు అందరినీ కూడా ఇవ్వగలిగేటువంటి ఆసక్తి కలిగినటువంటి దేవుడు ప్రభావ అంత గొప్ప దేవుడు అంత భాగ్యము అంత దాని యోగ్యత కలిగినటువంటి దేవుడు ప్రభావ తండ్రి అంత తండ్రి శక్తి కలిగిన తండ్రి సృష్టికర్తమైన దేవుడు తండ్రి పాపిని గౌరవపడుతుంది బలహీన తండ్రి నశించుకోవాల్సినటువంటి వాడిని దేవుడు అయినటువంటి వాడిని పరిచయమైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటండి దేవా నాకు ఇచ్చినటువంటి యొక్క విడుదలను బట్టి స్థితిస్తూ కనుక
దేవా విశేషం వీళ్ళని బట్టి రుణాలు చెల్లించుకుంటూ నేనేం చెల్లించి ఈ రుణాలు తీసుకోగలను ప్రభావ ఏం చెల్లించినా కూడా రుణగస్తనే నోడుకుంటూ నాకు ఇష్టం అనుగ్రహించినట్లయితే నా రక్షణ పాత్రను చెవులు నా స్థితి నా ఆరాధన నా ప్రభువును రక్షణ స్పష్టమైన నామం నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అనేకులు ప్రభునాయన ఉద్యోగమైన సంబంధం చేరి ఉన్నారు ప్రభావ వారితో పాటు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. సజీవులుగా కాపాడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి ప్రభావ. అయా నా రక్షణ నిమిత్తమై ప్రభావ ఎక్కువగా ఈ లోకంలోనికి వచ్చి నాయన మొదకు తేబడినటువంటి గొర్రె పిల్లవాడే తండ్రి మీ నాయన తండ్రి మౌనము వహించి ప్రభావ నాయన నా యొక్క పాపము తీసివేయట కొరకే ప్రభావ శాపము నుండి నన్ను విడిపించుట కొరకే ప్రభావ నాయన ఆ యొక్క సిలువలో నాయన వధించబడుతూ వచ్చావు ప్రభావ తండ్రి మీ యొక్క నాయన ఆ యొక్క చిన్నినటువంటి ఆ యొక్క రక్తధారలలో ప్రభావ నాయన నా యొక్క ప్రతి పాపాన్ని ప్రభావ నాయన ప్రతి దోషాన్ని కడిగి ప్రభావ నాయన పరిశుద్ధపరిచి ప్రభావ నాయన అయా మీ కొరకై జీవించుట కొరకై నాయన సహాయపడుతూ వస్తున్నటువంటి దేవుడుగా నాకు మందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇంత గొప్ప ప్రేమను నా ఎట్లా కుమరిస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అయా తండ్రి మీరే నాకు మార్గమును సత్యము జీవమై ఉన్నందుకై ప్రభా హృదయపూర్వకంగా నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన అంతగా ప్రభు ప్రేమించి నాయన మీ జీవాన్ని మీ ప్రాణాన్ని నాకు నా కొరకై ప్రభు నాయన అర్పించుకున్నారు కనుకనే ప్రభు తండ్రి అనుదినము కూడా నాయన కాపాడుతూ వస్తూ ఉంటున్నావు పోషిస్తూ వస్తుంటున్నావు నాయన. అలాగే నా యొక్క దుఃఖ బాధల్లో తండ్రి ఆదరిస్తూ ఉంటున్నావు తండ్రి ప్రభు నిరీక్షణను అనుగ్రహిస్తూ ఉంటున్నందుకై ఉన్నావు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంత గొప్ప ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లించుకోండి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో తండ్రి నా పేరు కూడా మీరు రాశారని అనేటువంటి నమ్మకమును ప్రభు నాయన తండ్రి హృదయంలో ప్రభు నాయన అయా మీ యొక్క వాగ్దానం ద్వారా నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదని ప్రభు మీరు నాతో మాట్లాడి ప్రభు తండ్రి అనుదినము కూడా ప్రభు ఆ యొక్క వాగ్దానం నా పట్ల నెరవేరుస్తూ ఉన్నందుకై తండ్రి గొప్ప నిరీక్షణ నాకు కలగజేసిన నా తండ్రికి హృదయపూర్వకంగా నాయన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఒకనొక దినాన ప్రభు నాయన మరి భూమి కింద ఉన్నవారు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నారని ప్రభు నాయన సర్వలోకము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుందని ప్రభు మీరు చెప్తూ వస్తుంటున్నారయ్యా తండ్రి నాయన. అయ్యా వారితో ప్రభు నాయన అయా తండ్రి నా పితరులతో నాయన తండ్రి అయా సదాకాలం మీతో నాయన ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు నా కొరకై నాయన మరి నాయన ఆ విధమైనటువంటి నాయన మరి ఆ యొక్క గాయాలు పొందినటువంటి మిమ్మల్ని చూస్తాననేటువంటి నిరీక్షణ మీ పాదాల చెంత నిత్యము కూడా ఉంటాననేటువంటి ఆ యొక్క నిరీక్షణ నాకు కలుగ చేసినందుకై ఆ నిరీక్షణతోనే ప్రభు నన్ను జీవింపజేస్తూ ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లించుకోండి. ఇంత గొప్ప ప్రేమ కొరకై స్తుతించి కనపరుస్తూ నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసయ్యకి శ్రేష్టమైన నామంలో మీకే అర్పిస్తూ నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.